హలో టుడే బిగినర్ ట్రేడర్ తెలుగులో ఇప్పటివరకు మనం బేసిక్స్ అనేది నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ చేయడానికి ఎంత క్యాపిటల్ అవసరం ఉంటుంది, ఎంత అమౌంట్తో ట్రేడ్ చేయాలనేది తెలుసుకుందాం. బేసిక్గా ట్రేడ్ చేయడానికి పెద్ద క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. నేను బిలో 5,000 రూపీస్తో ట్రేడ్ చేస్తాను. చూడండి ఒకసారి. మనకు దీంట్లో బేసిక్గా మనకు దానికంటే ముందు మనకు కావాల్సింది ప్రాపర్ నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ అండ్ కంపల్సరీ ఉండాలి. నాలెడ్జ్ లేకుంటే మాత్రం ట్రేడ్ అయితే అస్సలు స్టార్ట్ చేయొద్దు. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నా పర్సనల్ గ్రో యాప్ యూజ్ చేస్తాను. నేను గ్రో అకౌంట్ నుంచి నేను ఆల్రెడీ ఇప్పుడు నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. నిఫ్టీ సెలెక్ట్ చేసుకొని దాని నుండి ఇప్పుడు మ్యాప్స్ అండ్ నెక్స్ట్ చార్ట్ నుంచి తర్వాత ఆప్షనల్ చైన్ తీసుకున్నాను. దాంట్లో కాల్ ఉంది చూడండి. ఇప్పుడు 25,700 కాల్ ఉంది. ఇప్పుడు నేను 25,700 కాల్ తీసుకుంటున్నాను. దాంట్లో వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 108 చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 1 లాట్ కాస్ట్ వచ్చేసి 1 లాట్ వచ్చేసి 65 నడుస్తుంది. లిమిట్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా స్టాప్ లాస్. నేను స్టాప్ లాస్ 55 పెట్టాను, ట్రిగ్గర్ ప్రైస్ 85 పెట్టాను, రిక్వైర్మెంట్ ప్రైస్ వచ్చేసి రిక్వైర్మెంట్ అమౌంట్ వచ్చి 3598. తర్వాత మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిగినర్ ట్రేడర్ తెలుగు.